శుభాకాంక్షలకి స్వాగతం సుస్వాగతం. ముందుగానే ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ రోజు మన స్పెషల్ విఐపి ఎవరో తెలుసా? సుబ్బిరామిరెడ్డి గారు. సుబ్బిరామిరెడ్డి గారికి మహాశివరాత్రికి ఒక స్పెషల్ అవినాభావ సంబంధాలు ఉన్నాయండోయ్. అవేంటో తెలుసా? శివరాత్రి వచ్చిందంటే చాలు సుబ్బిరామిరెడ్డి గారు విశాఖపట్నంలో భారీ ఎత్తున హోమాలు, పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. మరి ఈ ఇయర్ కూడా ఆయన ఎన్నో కార్యక్రమాల్ని అక్కడ నిర్వహించబోతున్నారు. ఈరోజు మన ప్రోగ్రామ్ లో స్పెషల్ విఐపి సుబ్బిరామిరెడ్డి గారికి ఇష్టమైన స్వీట్ ని నేను మీకు పరిచయం చేయబోతున్నాను. అదేంటంటే కాజు మైసూర్ పాక్. మరి కాజు మైసూర్ పాక్ ని తయారు చేసుకోవడం ఎలా అనేది తెలుసుకునే ముందు సుబ్బిరామిరెడ్డి గారి గురించి కొన్ని విశేషాలని ఇప్పుడు చూద్దాం. శ్రీ టి సుబ్బిరామిరెడ్డి గారు ప్రముఖ రాజకీయ నాయకుడు, నిర్మాత, పారిశ్రామికవేత్త. శ్రీమతి రుక్మిణమ్మ దంపతులకు ఆంధ్రప్రదేశ్ లో నెల్లూరులో జన్మించారు. ఈయన హైదరాబాద్ లోని నిజాం కాలేజీలో బీకాం పట్టా పొందారు. 1966 ఫిబ్రవరి 6వ తేదీన ఇందిరాగారితో ఈయనకి వివాహం జరిగింది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఆనకట్ట పనుల్లో వ్యాపార జీవితాన్ని ప్రారంభించారు. 1967 ప్రాజెక్టు పనుల్లో చురుగ్గా వ్యవహరించినందుకు అప్పటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారి చేతుల మీదుగా బంగారు పతకాన్ని అందుకున్నారు. ఆ తరువాత వ్యాపార రంగంలో అంచెలంచెలుగా ఎదుగుతూ దేశంలోనే మంచి వ్యాపారవేత్తగా పేరు సంపాదించుకున్నారు. సుబ్బిరామిరెడ్డి గారికి దైవభక్తి చాలా ఎక్కువ. ప్రజలంతా సంతోషంగా ఉండాలని ప్రతి సంవత్సరం యాగాలు, హోమాలు నిర్వహిస్తుంటారు. ఈయన రాజకీయాల్లో కూడా చురుగ్గా ఉండేవారు. 1996, 1998లలో ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం నియోజకవర్గం నుండి పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికయ్యారు. 2002 నుండి ఆంధ్రప్రదేశ్ తరపున రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. 2006, 2008లలో గనుల శాఖ మంత్రిగా పనిచేశారు. 2004లో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా కూడా పనిచేశారు. రాజకీయాలే కాకుండా సినిమా రంగంలో అడుగుపెట్టి తెలుగు, హిందీ, సంస్కృతం భాషల్లో సినిమాలు నిర్మించారు. 1993లో నిర్మించిన సంస్కృత చిత్రం భగవద్గీతకి బెస్ట్ నిర్మాతగా జాతీయ అవార్డు వచ్చింది. అంతేకాకుండా 1988లో మహారాష్ట్ర ప్రభుత్వం ఈయనకి కళా సామ్రాట్ అవార్డుతో సత్కరించింది. ఇంకా ఇలాంటి అవార్డులు ఎన్నో ఆయన్ని వరించాయి. చిత్ర పరిశ్రమ మీద ప్రేమతో నటీనటులకి, సాంకేతిక నిపుణులకి టిఎస్ఆర్ అవార్డ్స్ ని ఇస్తూ వారిని ప్రోత్సహిస్తున్నారు. అదండి, సుబ్బిరామిరెడ్డి గారి గురించి చాలా విషయాలను తెలుసుకున్నాం కదా. మన దీప ఆల్రెడీ సుబ్బిరామిరెడ్డి గారితోనే ఉంది. సో మరి వాళ్ళ చిట్ చాట్ మొదలవుతోంది. మనం కూడా లుక్కేద్దాం పదండి. నమస్తే అండి, ముందుగా మీకు శివరాత్రి శుభాకాంక్షలు. మాకు అందరికీ తెలుసు మీకు దైవభక్తి ఎక్కువ, పరమశివుడికి పరమ భక్తుడని. అసలు ఈ దైవభక్తి అనేది ఏ ఏజ్ లో స్టార్ట్ అయిందండి? మహాశివరాత్రి సందర్భంగా ఈటీవీ అభిరుచి ఛానల్కి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 50 సంవత్సరాల క్రితం భూకైలాస్ సినిమా చూశాను. ఓకే. భూకైలాస్లో ఎన్టీఆర్ గారు రావణ బ్రహ్మ ఓం నమ శివాయ తపస్సు చేస్తుంటారు. ఇప్పుడు అనిపించింది ఓం నమ శివాయ తపస్సులో ఎంత శక్తి ఆయన చూపించాడు రావణ బ్రహ్మ. ఈశ్వరుడు మీద భక్తి, అలా భక్తి ప్రారంభమైంది. నిజంగా ఆ సినిమా చూసి నాకు భక్తి ప్రారంభమైంది. ఓకే. కానీ తర్వాత నేను అర్థం చేసుకుంది ఏంటంటే మాకు తెలియని ఒక అతీతమైన శక్తి ఉంది. మన నిమిత్త మాత్రుడు కాబట్టి ఏకాగ్రతతో దైవ సాధన చేస్తే మానసికంగా, భౌతికంగా జీవితం ఎంత ఆనందంగా ఉందని చెప్పి నమ్మే వ్యక్తి. దాంతోపాటు మీరు ఆలోచించాలి, ఈశ్వరుడే ఎందుకనంటే ఒక్కొక్కరి మీద ఆకర్షణ వస్తుంది. నాకు చిన్నప్పటి నుంచి కూడా శివలింగాన్ని చూసిన, ఈశ్వరుడి పేరు ఉన్న ఒళ్ళు ఆనందంతో ముగిపోతుంది. కానీ ఆశ్చర్యం ఏంటంటే అతని శివభక్తుడైన 1990లో తిరుపతి వెంకటేశ్వర స్వామి చైర్మన్. ఈశ్వరుడు, విష్ణువు అంత ఒక శక్తిని నిరూపణైంది నా జీవితం. అంతేకాకుండా శ్రీ వెంకటేశ్వర, శ్రీ అంటే శక్తి, వెంకట అంటే విష్ణు, ఈశ్వర, ఈ మూడు కలిపిన శక్తి ఆ తండ్రి వెంకటేశ్వరుడు అంత శక్తిలో ఉన్నాడు అన్నమాట. రెండోసారి అయ్యాను మళ్ళీ చైర్మన్. మరి స్వామి దయలేంది అసంభవం చైర్మన్ కావడం. దాదాపు 20 సంవత్సరాల క్రితం నేను కాకినాడకు వెళితే అక్కడ ఒక మహాశివభక్తుడు ఉన్నాడు స్వామీజీ. ఆయన అక్కడ పెద్ద కుంభాభిషేకం అంటే ప్రజలంతా కలిసి ఈశ్వరుడికి అభిషేకం చేసి కుంభాభిషేకం ఉంటుంది. వేల మంది వచ్చి అభిషేకం తో వాళ్ళు అక్కడ ఆయన అభిషేకం చేస్తున్నాడు. ఎంతో వేలాది మంది కితకిలాడిపోతున్నారు. ఆయన స్వామి ఏం స్వామి అంటే, నాయన ఇది చేస్తే ప్రకృతి విలయాల నుంచి భగవంతుడు కాపాడుతాడు
ఆయన్ని నమ్ముతారు స్వామి అంటే లేదు అని నేను వాదించాను. అయితే మా విశాఖ ప్రజలకి మీరు వరం ఇవ్వాలి, నేను అక్కడ ప్రతి మహాశివరాత్రికి కుంభాభిషేకం చేయిస్తాను, ఈశ్వరుడు కాపాడాలన్నా చూడు ప్రయత్నం చేయాలని ప్రారంభించాను. 2 సంవత్సరాలు పోతానే కోటి శివలింగాలు పెడితే బాగుంటుందా, కోటి శివలింగాలను ప్రతిష్ఠ చేసి దాదాపుగా 23-20 సంవత్సరాల నుండి విశాఖపట్నంలో ప్రతి మహాశివరాత్రి ప్రజలతో వేలాది మందితో నేనే అన్ని సొంతంగా ఏర్పాటు చేసి వాటితో అభిషేకం చేస్తాను. పోయిన సంవత్సరం భయంకరమైన తుఫాను వచ్చింది. ఎలా తుఫాను వచ్చిందంటే 200 కిలోమీటర్ల స్పీడ్లో వచ్చింది. 200 కిలోమీటర్ స్పీడ్ ఇస్తే అసలు బిల్డింగ్స్ ఉంటాయా, మనుషులు ఉంటారా, ఏం కాలేదు. విశాఖపట్నం సిటీని ఈశ్వరుడు కాపాడు. ఇక్కడ కొంచెం చోట్లు పడిపోయింది తప్ప ఇంకేం నష్టం కాలేదు, రుజువైంది. అప్పటి నుంచి అందులో ఈ సంవత్సరం ఇంకా వైభవంగా 24 గంటలు కూడా ఈశ్వరుడు యొక్క ఆరాధన, ఆ ఈశ్వరుడు తపస్సు చేసినటువంటి దృశ్యాలని క్రియేట్ చేసి అద్భుతంగా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే చిన్న వయసులోనే నాగార్జున సాగర్ నిర్మాణంలో పాలు పంచుకున్నారు. మీ ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉన్నాయండి? నేను కాలేజ్ చేరినప్పుడు నా వయసు 15 సంవత్సరాలు, 14.5. అప్పుడు వయసు రిస్ట్రిక్షన్ లేదు. కాలేజ్ 18 ఏళ్ల వయసులోనే డిగ్రీ పూర్తి చేసి అప్పుడు నాకు ఒక తపన, ఆశయం ఏంటంటే జీవితంలో సాధించి సమాజానికి సేవ చేసి అందరి మన్నలు పొందాలి, మంచి కీర్తి సంపాదించాలి. నా లక్ష్యం, జీవిత లక్ష్యం. అందుచేత 18 ఏళ్ల వయసులో బీకాం పూర్తవుతాయి, ఇంకా చదువు నాకు వద్దు, నేను వ్యాపారం ప్రారంభించాలని నాగార్జున సాగర్లో అదృష్టం కొద్ది అక్కడ నాకు వ్యాపారం అవకాశం రావడం, అది వరల్డ్స్ బిగ్గెస్ట్ మేసనరీ డ్యామ్ కావడం. సో అక్కడ రాత్రి కూడా అహర్నిశలు చేసి 24 సంవత్సరాల వయసుకి ప్రధానమంత్రి నుంచి గోల్డ్ మెడల్ సంపాదించాను, బెస్ట్ కన్స్ట్రక్షన్. 26 వయసులో నా సొంత డబ్బుతో ఇల్లు కట్టాను. అంటే దాదాపు 40 సంవత్సరాలు అద్భుతం. ఓన్లీ పాలిటిక్స్ అనే కాదు, బిజినెస్ అనే కాదు, ఫిలిం ఇండస్ట్రీలో కూడా అడుగు పెట్టారు. అసలు ఈ ఫిలిం ఇండస్ట్రీలో అడుగు పెట్టాలని ఎప్పుడు అనిపించిందండి? కారణం ఏంటంటే 2. ఒకటి మా చిన్న ఆయన టీవీ రమణారెడ్డి గారు, ఆయన అప్పుడు మంచి యాక్టర్, మా ఫాదర్ ఓన్ బ్రదర్. ఆయన ద్వారా నాకు అందరు సినిమా యాక్టర్స్ చిన్నప్పటి నుంచి పరిచయం. దాంతోపాటు ఇంటి పక్కన నాగేశ్వరరావు గారు పక్కన ఉండడం, సినిమా యాక్టర్తో ఆయన మాకు చాలా సన్నిహితులు, ఫ్యామిలీ మెంబర్గా ఉండేది. అప్పుడు నాగార్జున చిన్నపిల్లల నుంచి కూడా మా ఇంట్లో అందరూ కలిసి పెరిగేవాళ్ళు, మా పిల్లలు వాళ్ళ పిల్లలు కూడా. సో నాకు మాకు క్లోజ్. నెంబర్ 2 ఏంటంటే నాకు ఐ లవ్ ఆర్ట్ అండ్ కల్చర్, మ్యూజిక్, డాన్స్ అండ్ ఆర్టిస్ట్, కళాకారులు అంటే ఎంతో ప్రేమ. నేను కళలో దైవత్వాన్ని చూస్తాను, ఈశ్వర శక్తిని కళలో ఉన్నారని నమ్మే వ్యక్తిని నేను. సినిమాలు కూడా దాదాపుగా 14 సినిమాలు నిర్మించాను. ఏంటి చిరంజీవితో స్టేట్ రౌడీ, అదే రకంగా రజనీకాంత్, శోభన్ బాబు వీళ్ళందరితో కూడా, విజయశాంతి, రాధికా వాళ్ళతో జీవన పోరాటం తీశాను. వెంకటేశ్వర సినిమాలు తీశాను, బాలకృష్ణ సినిమాలు తీశాను బాలయ్యతో. చాలామంది అట్లా హిందీలో ఫేమస్ ఫిల్మ్స్, చాందిని, లమ్హే, యాడ్ చోప్రా తీశాను. రామనాయుడుతో కలిపి దిల్వాలా హిందీ సినిమా తీశాను. అన్నిటికన్నా మించి భగవద్గీత, స్వామి వివేకానంద అద్భుత చిత్రాలు నిర్మించాను. నేషనల్ అవార్డు కూడా కలిపాయి. ఈ నేషనల్ అవార్డు వచ్చినప్పుడు ఎలా ఫీల్ అయ్యారండి? బెస్ట్ ప్రొడ్యూసర్. దాంతో వివేకానంద తీశాను. భగవద్గీతలో యాక్చువల్గా ఎలా జరిగిందంటే, నేను అప్పుడు నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ చైర్మన్గా ఉన్నాను. దాంట్లో జీవీఐఆర్ గారు గ్రేట్ డైరెక్టర్ మెంబర్ ఉంటే స్నేహితం అయింది. ఆయన చెప్పారు, నేను భగవద్గీత నా దగ్గర రెడీగా ఉంది స్క్రిప్ట్, నేను దాన్ని నిర్మించాలనుకుంటే నేను నిర్మిస్తాను స్వామి అని, మీరు డైరెక్ట్ చేయమని. దానికి అవార్డు వచ్చింది. అప్పుడు నాకు మళ్ళీ మీలాంటి వాడు అడిగితే నెక్స్ట్ కూర్చున్నట్టే స్వామి వివేకానంద తీస్తాను, నాకు గ్రేట్ ఫిల్మ్. అది కూడా ఇంగ్లీష్ అండ్ హిందీ, సాంస్క్రిట్ తీసాను. పాలిటీషియన్, బిజినెస్ మ్యాన్, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నారు, ఇన్ని విషయాలు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారండి? చెప్తే ఏకాగ్రత. ఓం నమ శివాయ. చూడండి, శివాయ. చూడు ఎంతసేపు చేయగలిగిన ఏకాగ్రత ఉన్న వాళ్ళకి ఏది అసంభవం లేదు. అయితే ఒక నిద్రను తక్కువ చేసాను, 5 to 6 hours పైన నాకు టైం చాలదు. సో 19 hours ఐఎమ్ బిజీ, 19 hours డిస్ట్రిబ్యూట్ చేస్తాను. గ్రాస్పింగ్ పవర్ ఈశ్వరుడు ఇచ్చాడు, టైం వేస్ట్ చేయను. ఏ ప్లానింగ్ సిస్టమ్ అప్పటికప్పుడు అంత స్పాట్ డెసిషన్ చేస్తాను, అందులో టైం లేదు. ఇంత బిజీ లైఫ్లో మీ ఫ్యామిలీకి టైం ఉంటుందా? మా బిగ్ బాస్ మై వైఫ్. ఓకే, మీ శ్రీమతి బిగ్ బాస్ అని చెప్తున్నారు, మరి లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా అండి మీది? యాక్చువల్ కాలేజీలో ఉన్నప్పుడు కాలేజ్ బాయ్స్ అంతా కూడా చాలా రొమాంటిక్ ఉంటుంది మైండ్.
యంగ్ ఏజ్లో ఇప్పుడు యూత్ఫుల్ దాంట్లో మన నిజాం కాలేజ్ అంటే ఫేమస్ కాలేజ్. అప్పుడంతా మేము బాయ్స్ని వన్ సైడ్లో మేము అందరం లవ్ చేస్తే వాళ్ళని లవ్ చేసేవాళ్ళు కాదు. మేమంతా అబ్బా అందరం అమ్మాయి అని చెప్పి మేమంతా లవ్ చేసేవాళ్ళం. అదంతా అప్పుడు అమాయకంలో నిజమైన లవ్ కాదు. చదువు పూర్తయి జీవితంలో సెటిల్ అయిన తర్వాత పెద్దవాళ్ళు ఫిక్స్ చేసి పెళ్లి చేసుకున్నాం. లవ్ చేసేంత మనకు కెపాసిటీ లేదు, అంత ఆలోచన లేదు ఆ రోజు. అలానే మీరు చిన్న వయసులో ఎక్కువగా ఇష్టపడి తినే ఫుడ్ ఏదండి? బీరకాయ, మన పప్పులుసు అంటారు యాక్చువల్గా, పప్పులుసు, కర్డ్ అండ్ పికిల్, మ్యాంగో హాట్ పికిల్, ఇవి నాకు బాగా ఇష్టం. ఓకే. ఈ ఏజ్ లో కూడా ఇంత యాక్టివ్ గా ఉండడానికి కారణం ఏంటి? ఎలా ఎక్సర్సైజెస్ చేస్తారు? ఇది నలాటంతో మహాదేవం నాభిజయు మహేశ్వరం హృదయం శంకరం జ్ఞేయం కంఠే వృషభధ్వజం భుజాగ్రే సూరపాణి చమధే కామాంగనాశనం శ్రీకంఠం వామ సద్భుజం తన్మధ్యే ఈశ్వరం ప్రోక్తం తదాగ్రే పార్వతీ ప్రియం కర్ధే ద్వేషి వరద్వంశ కట్టే చయ మహేశ్వరం బహిర్కంఠ పశుపదే సదాశివం త్రిపుండ్రం ధార్యేమ జయత్వదభవిభ్రమ భుజంగమస్తుర ధగ 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 గణర్గమత్కరాళ ఫాల హవ్యవాట్ ధిమి 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 ఉదంగ తుంగ మంగళ ధనిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవ శివ. చూసావా వైబ్రేషన్? దీంట్లో చూస్తున్న శక్తి. ఓకే, చెప్తావు అట్లా మాత్రం? చెప్పలేనండి, ఇప్పుడు ట్రై చేస్తాను, మీరు చెప్పారు కదా. ఓకే అండి, మీకు ఇష్టమైన ఫేవరెట్ స్వీట్ ఏంటండి? స్వీట్ మైసూర్ పాక్. మైసూర్ పాక్ అంటే చాలా ఇష్టమా? ఓకే. అసలు పాలిటిక్స్ లో ఎలా ఎంటర్ అయ్యారండి? జీవితంలో వ్యాపారం, సక్సెస్ ఆర్ ఉద్యోగం ఏదైనా కానీ సక్సెస్ కావాలి ఒక ప్రొఫెషన్లో. సో నేను బిజినెస్ సక్సెస్ అయ్యాను. సో డెమోక్రసీలో చదువుకున్న వాళ్ళు, వ్యాపారంలో సక్సెస్ అయ్యి రిసోర్స్ ఉన్నవాళ్ళు, సమాజంలో సేవ చేసినట్టు దృక్పథం ఉన్నవాళ్ళు, సక్సెస్ఫుల్గా సమాజం సేవ చేయాలన్నా, మన శక్తి అందరికీ హ్యాపీ చేయాలంటే నీకు హోదా కావాలా, అధికారం కావాలి. సో నేను అందువల్ల నిర్ణయించాను, ఏమని రాజకీయాలకు వెళ్ళాలి, పార్లమెంట్కి వెళ్ళాలి, హోదా సంపాదించాలి, 10 మందికి ఉపయోగపడాలి. అందుచేత నేను విశాఖపట్నం ఒక అద్భుతమైనటువంటి ప్రాంతం. ఆ విశాఖపట్నాన్ని ఎన్నుకొని విశాఖపట్నం దాదాపు 30 సంవత్సరాల క్రితం అక్కడికి విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యాపారరీత్యం వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి ప్రతి గ్రామానికి గ్రామాలలో రామాలయాల్లో విగ్రహాలు ఉండవు. అక్కడ ఆచారం ఓన్లీ ఫోటోలు పెట్టావు. నేను ఇంట్రొడ్యూస్ చేశాను. ఫోటోలు పెడితే ఎట్లయా, విగ్రహాలు ఉంటాయి కదా, రాముని సీతారాములు మనం పూజ్యాలని. 100 గ్రామాలకు వెళ్ళి ప్రతి గ్రామంలో నేనే సొంతంగా అక్కడ డొనేట్ చేసి ప్రతిష్ఠ చేసి వాళ్ళ మందలను పొందడం జరిగింది. తర్వాత ఎంతో సామాజిక సేవ చేస్తూ దాదాపు 12 సంవత్సరాలు విశాఖ ప్రజల గుండెలు ప్రేమ సంపాదించి 96లో లోక్సభ కంటెస్ట్ చేయడం జరిగింది. సో ఎంపీ అయ్యాం కాబట్టి, కేంద్ర మంత్రి అయ్యాం కాబట్టి, 20 సంవత్సరాల నుంచి పార్లమెంట్లో ఉన్నాం, లోక్సభ రాజ్యసభలో. సో అధికారులు ఉన్నాను కాబట్టి విశాఖపట్నం క్యాన్సర్ హాస్పిటల్ కావాల్సి ఉంటే అసలు ఎక్కడికో అది పంజాబ్ కాడ పోతుంటే నేను పట్టుబట్టి విశాఖ ప్రజలకి 400 కోట్ల రూపాయల క్యాన్సర్ హాస్పిటల్ తీసుకొచ్చాను. ఇప్పుడు 1000 మంది జీవితాలు దానివల్ల బాగుపడ్డాయి. అట్లా మనకు రాజకీయ అధికారం ఉండి, మంచి మనసు ఉండి, దాని స్కిల్ కెపాసిటీ కూడా ఉండాలి. సో నైస్ ఆఫ్ యూ అండి. ఈ రోజు మన ఎపిసోడ్ లో సుబ్బిరామ్ రెడ్డి గారికి ఇష్టమైన స్వీట్ ని నేను చేయబోతున్నాను అని. సో కాజు మైసూర్ పాక్. మైసూర్ పాక్ అంటే రెగ్యులర్ గా మనం చేసుకుంటూనే ఉంటాం, కానీ ఇది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ప్రాసెసే కాదు, టేస్ట్ కూడా డిఫరెంట్ గానే ఉంటుంది అనమాట. సో ముందుగా అయితే దీనికి కావాల్సిన పదార్థాలని ఒకసారి చూద్దాం. కాజు పేస్ట్, నెయ్యి, ఇలాచీ పౌడర్, చక్కెర. కావలసిన పదార్థాలని చూసేసాం కదా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ కదా, సో చాలా సింపుల్ గా ఇంట్లోనే చేసుకోవచ్చు. ముందుగా మనం ఏం చేయాలి అంటే కాజు పేస్ట్ ని నేను కాజుని ఒక 2 అవర్స్ బాగా నానబెట్టేసి మిక్సీ జార్ లో మెత్తగా పేస్ట్ చేసి పెట్టేశాను అనమాట. సో ఈ పేస్ట్ ని మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. కాజు పేస్ట్ ని తీసేసుకున్నాం కదా, ఇందులో ఇప్పుడు మనం షుగర్ యాడ్ చేయాలి. షుగర్ కూడా మనం కొంచెం ఎక్కువే తీసుకుందాం.
ఎందుకంటే కాజు పేస్ట్ కదా, అది కొంచెం మనకి స్వీటే అంత ఎక్కువ ఉండదు కాబట్టి మనం స్వీట్ కొంచెం ఎక్కువే తీసుకోవాలి. రెగ్యులర్గా మనం మైసూర్ పాక్ చేసుకునేటప్పుడు కూడా ఒక గ్లాస్కి 2 గ్లాసెస్ తీసుకుంటాం కదా, అలా అన్నమాట. సో ఇదంతా కూడా బాగా దీంట్లో కరిగిపోయేంత వరకు కలుపుకోవాలి. మనం షుగర్ కూడా ఇందులో వేసాం కదా, ఇదంతా బాగా కరిగిపోయి కొంచెం అంతా కలిసిపోయేంత వరకు బాగా కలుపుకోవాలి. మామూలుగా రెగ్యులర్ ప్రాసెస్ మనం ఫస్ట్ అయితే చక్కెర పాకం పట్టుకుంటాం కదా, అలా కాకుండా ఇలా అన్నమాట. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. తినిన తర్వాత అంటే మీరు చేసుకున్న తర్వాత తినిన తర్వాత మీరే అనుకుంటారు నిజంగానే ఇందుకు చెప్పినట్లు ఇది చాలా డిఫరెంట్గా ఉంది అని. సో ఇది ఇలా బాగా కలుపుకున్నాం కదా, కొంచెం కరిగిపోయేంత వరకు కలుపుకోవాలి. కాజు మామూలుగా మనం స్వీట్లో వేసుకుంటూ ఉంటాం, కాజుతోనే స్వీట్ చేసుకుంటే ఇంకెంత డిఫరెంట్గా ఉంటుంది. కొంచెం కాజు వేస్తేనే అంత టేస్ట్ వస్తుంది కదా, మొత్తం కాజు అయితే చెప్పలేను, మాటల్లో చెప్పలేను అనమాట. ఎప్పుడెప్పుడు చేద్దామా, ఎప్పుడెప్పుడు మన గెస్ట్కి పెట్టేసి దేని త్వరగా తినేద్దామా అని ఉంది నాకైతే, చాలా వెయిటింగ్. సో ఇదైతే ఇక్కడ కంప్లీట్గా మనకి రెడీ అయిపోయింది. సో చక్కెర కూడా మొత్తం అంతా కరిగిపోయింది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే అసలైన ప్రాసెస్లోకి వెళ్ళాలి. అదే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాం. ఓకే, ప్యాన్ కూడా పెట్టేశాను కదా. ప్యాన్ కొంచెం వేడవ్వాలి. మనం ప్యాన్లో కొంచెం నెయ్యి వేద్దాం. కొంచెం కాదు, నేను ఎక్కువే వేస్తాను కొంచెం నెయ్యి, ఎందుకంటే నెయ్యి మైసూర్ పాక్లో ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది అనమాట. నెయ్యి కూడా కరుగుతూ ఉంటుంది. మనం దీన్ని ఇంకొంచెంసేపు ఇలా మిక్స్ చేద్దాం. ఓకే, ఇక్కడ నెయ్యి కూడా బాగా కాగింది కదా. ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్నాం కదా పేస్ట్, సిమ్లో పెట్టేసుకొని ఈ పేస్ట్ని ఇందులో వేసి బాగా వేయించుకోవాలన్నమాట. ఈ పేస్ట్ని ఇలా చూస్తుంటేనే నోరు ఊడిపోతుంది కదా, ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది. మీరు ఊరికే కూర్చొని అలా చూస్తూ ఉండకుండా ఫాలో అయిపోండి, నేర్చేసుకొని బాగా చేసేసేయండి. సో మనం ఇది ఇందులో వేసాం కదా, బాగా కలుపుకోవాలి. ఇదంతా కూడా బాగా దగ్గర పడి మనకి పాకం, ఆ చక్కెర అంతా కరిగిపోయి కొంచెం పాకం లాగా వచ్చేంత వరకు కూడా మనం కలుపుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు మనం ఇందులో ఏం వేద్దామంటే చివరిగా కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని ఒక్కసారి బాగా కలిపేద్దాం. ఇలాచీ పౌడర్ వేసిన తర్వాత అసలు నెయ్యిలో అందుట్లో వేసిన తర్వాత ఇంకా అసలు మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇలాచీ వేయడం వల్ల అటు ఫ్లేవరే కాదు, అటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా. సో ఇలాచీ పౌడర్ వేసి కూడా మొత్తం కలిపేసాం కదా. మనకి ఇలా దగ్గర పడితే చాలన్నమాట. మొత్తం కూడా చక్కెర అంతా కలిసిపోయి చక్కగా పాకంలాగా మనకు ఒక ముద్దలాగా తయారైంది కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక ప్లేట్ తీసుకొని దీనికి కొంచెం నెయ్యి రాదు. సో ప్లేట్ అంతా కూడా ఇలా నెయ్యి రాయాలి. ఎందుకంటే మనం కేక్స్ అవి కట్ చేస్తాం కదా, అప్పుడు అది అతుక్కోకుండా నీట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి తీసేద్దాం. మొత్తం కూడా మనం ప్లేట్లోకి తీసుకున్నాం కదా, దీన్ని మొత్తం ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసేద్దాం. సో ఇది ఇప్పుడు మనం మొత్తం కూడా ప్లేట్లోకి స్ప్రెడ్ చేసేసాం కదా, ఇది బాగా చల్లారాలి.
చల్లారాలి. ఎందుకంటే మనం కేక్స్ కట్ చేయాలి అంటే ఇది మొత్తం కూడా బాగా చల్లారాలి. సో మనకి నచ్చిన షేప్లో స్క్వేర్ కావాలంటే స్క్వేర్, లేకపోతే డైమండ్ షేప్స్ కానీ మన ఇష్టం అనమాట. ఎలా కావాలంటే అలా మనం తయారు చేసుకోవచ్చు. సో చూసారు కదా, చాలా సింపుల్గా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం ఎంత స్పెషల్ రెసిపీ చేసుకున్నామో. వావ్, చూడటానికి చాలా సూపర్గా ఉంది కదా. సో వేడివేడిగా ఉన్నప్పుడు ఏంటంటే మనం కేక్స్ కట్ చేస్తే అది రాదనమాట, కొంచెం ఇది బాగా చల్లగా అవ్వాలి. సో ఇది చల్లగా అయ్యేలోపు మీరు ఏం చేస్తారు అంటే దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసే విధానాన్ని ఒకసారి చూసేయండి. కాజు మైసూర్ పాక్ కి కావలసిన పదార్థాలు: కాజు, ఇలాచీ పౌడర్, చక్కెర, నెయ్యి. కాజు మైసూర్ పాక్ తయారు చేసుకునే విధానం: ముందుగా కాజుని 2 గంటలు నానబెట్టుకుని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్లో కాజు పేస్ట్ ని వేసి అందులో చక్కెర వేసి చక్కెర కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నెయ్యి వేసి ఈ కాజు మిశ్రమాన్ని వేసి బాగా గట్టి పాకం వచ్చే వరకు మరగనివ్వాలి. తర్వాత ఇలాచీ పౌడర్ వేసి బాగా కలపాలి. స్టవ్ ఆఫ్ చేసి నెయ్యి రాసిన ప్లేట్లోకి తీసుకుని బాగా చల్లారిన తర్వాత మనకి నచ్చిన షేప్ లో కట్ చేసుకుని సర్వ్ చేయాలి. అంతే, ఎంతో రుచికరమైన కాజు మైసూర్ పాక్ రెడీ. కాజు మైసూర్ పాక్ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానాన్ని చూసేసాం కదా. మరి ఇది కూడా బాగా చల్లగా అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే దీన్ని మనకి నచ్చిన షేప్ లో కట్ చేద్దాం. దీన్ని మనం స్క్వేర్స్ లా కట్ చేసుకుందాం. స్క్వేర్స్ కంటే కూడా మనం మామూలు బయట చూస్తూ ఉంటాం కదా, అక్కడ ఎక్కువ మనకి డైమండ్ షేప్ లో కనిపిస్తూ ఉంటాయి. సో డైమండ్ షేప్ లో నేను ఇప్పుడు కట్ చేస్తున్నాను. చాలా చిన్న చిన్నవి కట్ చేస్తున్నాను, ఎందుకంటే తినడానికి ఈజీగా ఉంటుంది కదా. సో దీన్ని ఇప్పుడు నీట్గా మళ్ళీ ఇలానే రివర్స్లో మనం కట్ చేసుకుంటాం. చూసారు కదా, ఇదైతే ఇంకొంచెం ఇంకా బాగా గట్టిగా అవ్వాలి. నేనైతే ఆగలేను కాబట్టి టేస్ట్ చేసేస్తున్నాను. ఇది బాగా చల్లగా అయ్యే కొద్దీ మంచి మనకి కేక్స్ వస్తాయి అన్నమాట. సో ఇప్పుడైతే 1 పీస్ తీసుకొని నేను టేస్ట్ చేస్తున్నాను. 1 పీస్ కూడా వద్దు, హాఫ్. వావ్, నిజంగా అలా తింటుంటే అలా కరిగిపోతుంది. చాలా మనం పాకం కూడా చాలా డిఫరెంట్గా చేసాం కదా. నిజంగా అమ్మి టేస్ట్ సూపర్గా అంటే సూపర్గా ఉంది. సో ఇంత అద్భుతమైన వంటని మీరు అస్సలు మిస్ అవ్వద్దు. సో తప్పకుండా ఇంట్లో తయారు చేసుకొని టేస్ట్ చేసేయండి. సో చూసారు కదా, ఈరోజు మన ఎపిసోడ్లో స్పెషల్ విఐపి సుబ్బరామిరెడ్డి గారి రుచిని అభిరుచిని రెండింటిని తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ ఎపిసోడ్లో మరో విఐపితో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.